రాష్ట్రంలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను ఎత్తివేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అలాగే మాదక ద్రవ్యాలను నిషేధించి మహిళలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం దొడ్డికొమరయ్య భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం కొండ అనురాధ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో బాలికలు మహిళలపైన రోజురోజుకి లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు కల్పించడం సంతోషమే కానీ గతంలో 3800 బస్సులు ఉంటే వాటిని 1000 బస్సులు తగ్గించారని అన్నారు. మారుమూల గ్రామాలకు బస్సులను ఏర్పాటు చేయాలని, అలాగే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ లోన్ తీసుకున్న మహిళల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. బతుకమ్మ చీరలు రద్దు చేయడం వల్ల వేల మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి కార్మికులకు ఉపాధి కల్పించి యథావిధిగా బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలు ఇవ్వాల్సిన వడ్డీ లేని రుణం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, జిట్ట సరోజ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి చెనబోయిన నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు ఇందిరా, కనుకుంట్ల ఉమారాణి, ఎస్కే సుల్తానా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. చాలా సంతోషం. కానీ 3800 బస్సులు ఉండేది గత బీఆర్ఎస్ హయాంలో. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 1000 బస్సుల్ని తీసేశారు. 1000 బస్సులు తీసేయటం వల్ల ఇవాళ అనేక మంది స్టూడెంట్స్ కానీ, పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే 1000 బస్సుల్ని పునరుద్ధరింపజేయాల్సినటువంటి అవసరం ఉందని ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మారుమూల గ్రామాలలో కూడా ఇవాళ బస్సు సౌకర్యాలు లేవు. మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పించే విధంగా ఇవాళ బస్ డిపో మేనేజర్లు వ్యవహరించాలి. అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ఆ రకంగా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి, అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మహాలక్ష్మి పథకం ద్వారా గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు. అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అది పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే బెల్ట్ షాపులు ఎత్తేస్తా అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 150,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మేము ఐద్వాగా అనేక గ్రామాలకు వెళ్ళిన సందర్భంగా ప్రతి ఊర్లో 3-4, పెద్ద ఊర్లో అయితే 5-6 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు అన్నిటిని కూడా ఎత్తివేయాలి. మాదక ద్రవ్యాలని కూడా ఇవాళ నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటి వల్ల మహిళలపైన లైంగిక వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. కానీ వీటిని నిషేధించే ప్రయత్నంలో కానీ ప్రభుత్వ విధానాలు ఉండట్లేవు. ఎందుకంటే మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకుంటున్నారు. కానీ మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడకుండా ఒక ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని మద్యాన్ని దశల వారీగా నియంత్రించాలి, డ్రగ్స్ నియంత్రించాలి అవసరం ఉందని ఐద్వాగా మరొక డిమాండ్ చేస్తున్నాం. మరోపక్క ధరలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల మహిళల రక్తహీనత పెరిగిపోతూ ఉంది. ఇవన్నీ ఎవరి బాధ్యత? కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ధరలు తగ్గించే విధంగా ఇవాళ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చర్యలు తీసుకునే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద ఏం మాట్లాడతలేరు. ఈ 10 సంవత్సరాల కాలంలో చూసినట్లయితే బీజేపీ పాలనలో పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, ఆకలి చావులు పెరిగిపోయింది. ఇలా ధరలు పెరగటం వల్ల మహిళలు సరైన తిండి తినకపోవటం వల్ల రక్తహీనత పెరిగిపోతూ ఉంది. పౌష్టికాహారం లేక పిల్లలు అనేక మంది, లక్షలాది మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. అట్లాగే ఇలా మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. ఎంత వేగంగా వేధింపులు జరుగుతున్నాయో అట్లాంటి తీవ్రమైనటువంటి చట్టాలు కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఐద్వా జిల్లా కమిటీ సమావేశం ఆఫీస్ పేరు నడుపుకోవడం జరుగుతూ ఉంది. భవిష్యత్తు కర్తవ్యాలను చర్చించుకోవడం జరుగుతూ ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైక్రో ఫైనాన్స్ అంటే వారం వారం ఇచ్చే లోన్ల మీద సర్వే చేయాలని, ఎంత భారం పడుతుంది మహిళల మీద అని చెప్పేసి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి ఐద్వా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అవలంబిస్తున్న విధానాల మీద కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాలను కూడా అమలు చేయకపోతుంది. కాబట్టి
అమలు చేసేంత వరకు కూడా మా ఐద్వా పోరాటం చేయాలని చెప్పేసి నిర్దిష్టంగా చర్చ చేయడం అనేది జరుగుతూ ఉంది. మేము ఇప్పటికే పిహెచ్సి హాస్పిటళ్ళలో దాదాపు నల్గొండ జిల్లాలో 17 పిహెచ్సి హాస్పిటళ్ళలో సర్వే చేస్తే సొంత భవనాలు లేరు, సిబ్బంది లేదు, స్లీపర్స్ లేరు. ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. హాస్పిటళ్ళల్లో మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు అని చెప్పేసి, నెట్ ప్రాబ్లం ఉందని అనేక సమస్యల మీద మరి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, అదే కాకుండా ఇవాళ శ్రీనిధి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే శ్రీనిధులలో కొన్ని లక్షల కోట్ల డబ్బుల్ని వాళ్ళు ఉన్నది, కానీ ఆ శ్రీనిధి లెక్కలు ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి ఉంది. శ్రీనిధిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పీడీ గారు దాన్ని ఎమ్మటే లెక్కలు చేయాలి, అక్కడున్న సిబ్బందితో సమాచారం ఇవ్వాలి, కింది స్థాయిలో లోన్లు ఎట్లు ఇస్తారు, దాని మీద ఎంత వడ్డీ వస్తుంది అనేది ఇప్పటి వరకు కూడా అలా ఉన్న సభ్యులకు తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి ఐద్వాగా రేపటి నుంచి సర్వేలకు వెళ్తాం. గురుకుల పాఠశాలల్లో కూడా అనేక సమస్యలుండి దాదాపు సూర్యాపేట జిల్లాలలో కూడా ఉరివేసుకొని చచ్చిపోయిన ఘటనలు, మహిళా అమ్మాయిలు చనిపోయారు. అందుకనే వాళ్ళు అక్కడ ఏమి వేధింపులు జరుగుతున్నాయని చెప్పేసి భవిష్యత్తులో మేము హాస్టళ్ల పైన కూడా సర్వేలు చేసి సెమినార్స్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సెమినార్స్, ర్యాలీలు, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాల మీద వ్యతిరేకంగా పోరాటాలు భవిష్యత్తులో చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం, ఆఫీస్ బెర్ర సమావేశం జరుపుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎజెండా తీసుకున్నది ఏంటంటే ఆగస్టు 6వ తారీఖున జపాన్లో జరిగిన హిరోషిమా దాంట్లో మహిళలపై జరిగిన దాడుల గురించి నిరసన చేయాల్సింది ఉంది. అలాగే బస్సులు, ఫ్రీ బస్సులు అని చెప్పారు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఫ్రీ బస్సులు లేని పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. స్కూల్కి పోయే పిల్లలు కానీ, పనులకు పోయే వాళ్ళందరూ కూడా ఆటోలలో తిరిగి వస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఫ్రీ బస్సులు అంటున్నారు, కానీ మనకు ఒక్క కూడా ఫ్రీ బస్సు లేకుండా అయిపోయిందని చాలామంది చెప్పడం జరుగుతుంది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తున్నాం అంటే ఫ్రీ బస్సులు ఇస్తామన్నారు, కానీ ప్రతి చోట ఫ్రీ బస్సు ఇవ్వాలని కూడా మేము ఐద్వాగా డిమాండ్ చేయడం జరుగుతుంది.